పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని మంత్రి అలబెల్లి దయాకర్రావు అన్నారు. అలాగే నియోజకవర్గంలోని 20,000 మంది మహిళలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన ఇస్తామని హామీ ఇచ్చాడు. 70 ఏళ్లు పాలించిన పార్టీలు అభివృద్ధి చేసి ఉంటే ఇప్పుడు ఇంత చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. పొన్నాల బిల్డప్ తప్ప ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. మనల్ని కాపాడుతున్న కేసీఆర్కు అండగా ఉండాలని, రాష్ట్రం తెచ్చిన నేతలను కడుపులో పెట్టుకుని చూసుకోవాలని పార్టీ శ్రేణులకు ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. రుణమాఫీ కావాలా 2 లక్షలే కరెంట్ మోటార్. మరి మీటర్లు బంద్ చేద్దామా? నీకు రుణమాఫీ కావాలా, కరెంట్ మోటార్ మీటర్ కావాలా? ఆర్థికంగా సెటిల్ అయినాక చెయ్యాలనేదే ఆలోచన, కానీ చెయ్యొద్దనేది కాదు. మన కరోనా చేయబట్టి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. 8 కరెంట్ మోటార్లు ఉన్నాయి. నాకు 8 కరెంట్ మోటార్లకు ఎంత కట్టాలి? నేను 8 లక్షలు కట్టాలి సంవత్సరానికి. నాకు వచ్చిన పంట అంతా ఎడిపోతుంది, కరెంట్ మోటార్లో పోతుంది. అంటే వేరే రాష్ట్రాలలో పెట్టారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో పెట్టింది, పక్కన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి మీటర్లు పెట్టాడు. వాళ్ళు 5 గంటలు 6 గంటలు ఇస్తారు కాబట్టి తెలుస్తలేదు. మన 24 గంటల కరెంట్ ఇస్తే రైతులు ఎంత లాభం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు. కరోనా